మా భర్త పేరు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, ప్రెసెంట్ టీపీసీసీ జనరల్ సెక్రటరీగా ఉండడం జరిగింది. మనకి 2023లో ఏవైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కామారెడ్డి నుంచి మన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు కంటెస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మరి మేమందరం కూడా మా తోటి కౌన్సిలర్స్ తో పాటు అలాగే మా కుటుంబ సభ్యులు అందరం కూడా ఎంతో కృషి చేసి ప్రతి ఒక్క మండలాలు అలాగే టౌన్ లో కూడా తిరగడం జరిగింది. మరి దీన్ని యొక్క కష్టాన్ని గుర్తించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మన ప్రెసిడెంట్ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మరి మా భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారికి పిసిసి జనరల్ సెక్రటరీగా పార్టీ నుంచి పదవి ఇవ్వడం జరిగింది. మరి ఈ పదవి వచ్చినప్పటి నుంచి కూడా మేము ప్రజల్లోనే ఉంటూ మన కాంగ్రెస్ పార్టీ యొక్క స్కీమ్స్ గురించి కానీ అలాగే పేదవాళ్ళకి ఎటువంటి సమస్య ఉన్నా కానీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ మరి కృషి చేయడం మీ అందరూ కూడా కామారెడ్డి ప్రజలు కూడా గమనించడం జరిగింది. ఈ మధ్యలో చూస్తున్నాము సోషల్ మీడియాని ఎంత తప్పుగా వాడుతున్నారు అంటే చాలా మంది మరి ఎందుకు కక్ష మీకు ఎందుకో నాకు అర్థమైతలేదు కానీ సోషల్ మీడియాలో అన్ని పిక్స్ అలాగే తప్పుడు మెసేజ్లు పెట్టడం చేయడం జరిగింది. దానిలో నేను ఒక మహిళగా దీన్ని ఖండిస్తున్నాను. మహిళగా నేను బాధపడుతున్నాను. ఇలాంటివి యొక్క సోషల్ మీడియా తప్పుగా వాడుతున్న వాళ్ళని మన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అన్న గారు పెద్దలందరూ కూడా దీన్ని మెసేజ్ కూడా తీసుకోవడం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మరి ఈ యొక్క సోషల్ మీడియాలో ఎవరైతే తప్పుగా ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరి యొక్క డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. అది నేను టైం వచ్చినప్పుడు బయట పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఈ 3 days నుంచి కూడా ఈ బ్లాస్టింగ్ ఏదైతే ప్రొఫైల్స్ దగ్గర బ్లాస్ట్ గురించి మనము 3 days నుంచి చూడడం జరుగుతుంది. దీన్ని శ్రీవారితో పాటు ప్రొఫైల్స్ బ్లాస్ట్ లింకప్ చేసి మరి తప్పుడు కేసులలో మా భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇరికియడం ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కూడా న్యూస్లలో వస్తుంది, మీరు అందరు కూడా చూస్తున్నారు. మరి మా భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈ యొక్క వెంచర్ల ఒక గుంట జగ కూడా అతని పేరు పైన లేదు, అతని ఇన్వాల్వ్మెంట్ లేదు. మరి మీరందరూ కూడా ఎవరైతే ఈ రాజకీయ కక్షలతో మరి మా హస్బెండ్ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇచ్చినారో మీరందరూ కూడా మరి గమనించాలి, కామారెడ్డి ప్రజలందరూ కూడా. అలాగే నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం నేను ఒక భార్యగా చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే రాత్రికి రాత్రి స్టేషన్ నుంచి ఫోన్ కాల్ రాగానే మా భర్త బయలుదేరడం జరిగింది. 2 hours అవుతున్నా కానీ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో మరి నేను చాలా టెన్షన్ గా ఫీల్ అయ్యి కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో కొంచెం సేపటికి అంటే సుమారు నాకు 11 o'clock కి కాల్ రావడం జరిగింది. మీ భర్తని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు అని చెప్పడంతో మా తోటి కౌన్సిలర్స్ తో పాటు మేమందరం కూడా బయలుదేరి మరి ఎటువంటి కూడా స్టోన్స్ ని రిమూవ్ చేస్తారు. మరి అన్నింటినీ ఎంక్వైరీ చేయండి. మరి ఒక్క శ్రీవారి దానిపైన ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అనేది నాకు అర్థమైతలేదు. అది కూడా ఇంకొక విషయం ఏంటంటే 2023లో ఏదైతే శ్రీవారి వెంచర్ ఉందో మేము విభూస్ ఈకో టౌన్షిప్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ వెంచర్ యొక్క దానిలో మేము ఇన్వాల్వ్ అవ్వట్లేము, దాని దగ్గరికి కూడా మేము పోవట్లేము. మరి ఇలాంటి తప్పుడు కేసులలో నా భర్తని గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారిని ఎక్కించడం ఇది చాలా తప్పు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దీనికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయి.
మేము ఇలాగే పార్టీ గురించి కష్టపడతాం. రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు సర్పంచ్ కానీ అలాగే మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్స్ లో కానీ ఎంతో కష్టపడి కృషి చేసి మరి ప్రజల్లోనే ఉండి ప్రజల దగ్గరికి మా యొక్క స్కీమ్స్ గురించి కానీ పార్టీ గురించి కానీ ప్రతి ఒక్కరిని కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చైనా కష్టపడతాము. చంద్రశేఖర్ రెడ్డి గారు అయినా మా భర్త అయినా కానీ అలాగే నేనైనా కానీ మా తోటి కౌన్సిలర్ ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మరి సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రజలందరికీ కూడా మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాము. ఏవైతే ఈ తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళందరినీ కూడా మరి మా గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాము. మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి సరైన న్యాయం చేస్తారనే నమ్మకం నాకు ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇలాంటి తప్పుడు ప్రచారాలు కానీ సోషల్ మీడియాలో తప్పుడు వాడకాలు కానీ తప్పుడు పోస్టులు కానీ వేస్తే మాత్రం మర్యాదగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో అలా పేర్లు కూడా నేను బయటకు తీసుకురావడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఇంతవరకు కూడా నాకు సపోర్ట్ చేసిన మా తోటి కౌన్సిలర్లకి అలాగే మా యూత్ పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి మా ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా వాడ మీద కష్టాన్ని గుర్తించి మరి ఈ రోజు అందరినీ ఇక్కడికి ఇచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఎటువంటి ప్రూఫ్స్ లేదు ఇప్పటివరకు కూడా ఎటువంటి ఎవిడెన్స్. ఇప్పుడు ఒక మనిషిని తీసుకోబోతున్నాము అన్నప్పుడు ఏదైనా క్లియర్ ఎవిడెన్స్ ఉండాలి. ఎటువంటి ప్రూఫ్ ఏది లేకుండా తీసుకెళ్ళడం జరిగింది. సో ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, మీకు కావాలంటే అందరికి కాపీ ఇస్తాను. మనం ఎప్పుడు ఏ రోజు హ్యాండ్ ఓవర్ చేసినాము, ఏ ఇయర్ లో హ్యాండ్ ఓవర్ చేసినాము అనేది కూడా మనకి వెంచర్ గురించి ఇక్కడ రాసి ఉంది విభూసి. మరి మీరు ఎటువంటి ప్రూఫ్ లేకుండా మా భర్తను తీసుకెళ్లారు, సరే ఓకే, దానికి నాకు మన గవర్నమెంట్ మీద నమ్మకం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పైన నమ్మకం, వాళ్ళు న్యాయం చేస్తారనే నమ్మకం నాకు గట్టిగా ఉంది. కాకపోతే ఇవన్నీ చేస్తున్న రాజకీయ కక్షలు ఎవరైతే కక్షగా మా పైన పగబడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒకటే విషయం చెప్తున్నా, ఎప్పుడు కూడా ఒకలదే హవా నడవది. ఇప్పుడు యూత్ ఉంటది, యూత్ కూడా ప్రియారిటీ ఇస్తున్నారు. ప్లస్ ఇక్కడ మన పార్టీలో ఎవరైతే కష్టపడుతున్నారో ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఖచ్చితంగా తెలుసు. మరి వాళ్ళకే న్యాయం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు కూడా రూల్ ప్రకారంగా యాజ్ అడ్వకేట్ గా నేను కూడా లా చేసిన, దీన్ని కూడా ఒక రూల్ ప్రొసీజర్ గా రూల్ ప్రకారంగానే పోతున్నాము. నిన్న రాత్రి సుమారు 2:30కి మా భర్తని అక్కడ పాన్స్వాడ పిచ్చుకుందా సైడ్ రిమాండ్ చేయడం జరిగింది. నిజామాబాద్ ప్రెసెంట్ నిజామాబాద్ జైల్లో ఉన్నారు. మరి దీనికి ఖచ్చితంగా న్యాయం చేస్తారు అని చెప్పి సందర్భంగా తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.